ఇంపార్టెంట్. చోలేం పలిపోలే, ఇన్న సొంపు ఉన్నాయి. యా, చాలా సూపర్ ఉన్నాయి పాటలు. సినిమా అసలు వర్డ్స్ గొంతు పోయింది. వన్ మ్యాన్ షో బాలేబాబు. అసలు ఆ ధర్మం గురించి, హిందూయిజం గురించి, రీసెంట్ జరిగిన వార్ గురించి చెప్పారు. సింధూరం వార్ గురించి ఎక్సలెంట్ మూవీస్. వర్డ్స్ లేవు అసలు చెప్తాకి. చాలా బాగుంది మూవీ. అసలు సినిమా కరెక్ట్ అదే మదర్ సెంటిమెంట్, దేవుడి గురించి చెప్పారు. అసలు చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, సినిమా అంత బాగుంది. శివుడికి అంత బాగుంది. హనుమంతుడు, శివుడు, అమ్మ, బాలకృష్ణ, ఎవ్రీథింగ్ సినిమాలో స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లోలో వైపులో వెళ్ళిపోతుంది. అసలు మొత్తం హిందూ ధర్మం ఇండియా గురించి చెప్పారు. ఇండియా అని చెప్పారు. ఈ సినిమా చూసి మారుతారంటారా? అందరూ మారుతారు. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో సినిమాలో కృష్ణ ఉంటారు కదా, ఆయన కొంచెం తక్కువ సీన్స్ ఉన్నాయన్నారు. అసలు కరెక్ట్ క్యారెక్టర్ ఉంది. ఎంట్రన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఎంట్రన్స్ అసలు చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ ఉన్నాయి శివరాజకీయాలు, వాటిని మీ కామెంట్. అసలు ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ గా బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది అంటారు ఏంటి భయ్యా? భయంకరం, భయానకం, అఖండ సికందర్ రుద్ర. అసలు హిందూ సనాతన ధర్మానికి మరో పేరే బాలయ్య. ఆయన ప్రతిరోజు ఉదయం లేచి చేసే పనే ఈ సినిమాలో ఉంది. అది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వెళ్ళి కూర్చుండదు భయ్యా. ఇది వాస్తవం. అసలు సినిమాకి పేరు పెట్టే పనే లేదు. ఎవరైనా పెడితే డైరెక్ట్ శివయ్య ఆయనకి చెప్పిస్తారు. ఇదైతే వాస్తవం. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. అసలు రెట్టింపు ఉత్సాహం. ఎంత అదే బాల్ ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా వస్తుందని చెప్తారు కదా, ఈ సినిమా అదే నిదర్శనం. అసలు బేభత్సం, అసలు భయానకం. దేశ సరిహద్దుల్లో జవాన్లు ఎలాగుంటారు అంటే జవాన్ల గురించి ఏం చెప్పాడో. దేశ సరిహద్దుల్లో జవాన్లు అంటే వాళ్ళ వెనక